తెలంగాణలో ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఇటు బీజేపీ కాంగ్రెస్ చాలా చోట్ల దాదాపుగా 17 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల దగ్గర కూడా బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్యలో టఫ్ ఉంది. దాదాపుగా 7 నుంచి 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ రంగంలో దిగినప్పటి నుంచి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా క్రమంగా పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి పరువు నిలబడేనా, రోడ్ షోలకు వచ్చేవారు ఓట్లేస్తారా, రాష్ట్రంలో ఒక్క సీటైనా గెలుస్తామా, బీజేపీ కాంగ్రెస్ పైనే జనం చర్చలు, బీఆర్ఎస్ లీడర్లో ఆసక్తికర టాక్, 8 నుంచి 12 మధ్య సీట్లు గెలుపుపై కేసీఆర్ ధీమా, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగిందన్న నమ్మకం, వారంలో జరిగే అద్భుతాలపైనే ఆశలు, లోక్సభ ఎన్నికలపై గులాబీ లీడర్లకు టెన్షన్ పట్టుకుంది. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాల్లో పార్టీ భవిష్యత్తును నిర్ణయించే పరిస్థితి ఉండడంతో గెలుపోటములపై ఆరాధిస్తున్నారు. అన్న, లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎట్లుందే, పార్టీ మీద జనాల కోపం పొయ్యిందా, సార్ మీటింగ్లకు జనాలు బాగానే వస్తున్నారు కానీ ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుస్తామా, ఒకవేళ ఒక్క సీట్ కూడా గెలవకపోతే గ్రామాల్లో మన పార్టీ జెండాలు పట్టుకునేటోళ్ళు కూడా ఉంటారనే అని లీడర్లు చర్చించుకుంటున్నారు. గౌరవప్రదమైన రిజల్ట్ రావాలని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఉండగా కేవలం 2-3 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ ముఖాముఖి పోటీలో నిలుస్తున్నట్టు పలు సర్వేల్లో వెల్లడైందనే టాక్ ఉంది. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లు సైతం ఇదే అభిప్రాయంలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి సానుకూలత పరిస్థితులు లేవని ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంది. మేము 2 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో ఉంటాం, ఈ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిస్తే చాలు, ఒకవేళ ఆ సీటు కూడా గెలవకపోతే మా పార్టీ పరిస్థితి గోవిందా అనే ఒక మాజీ మంత్రి వివరించారు. పార్టీకి ఫీల్డ్లో ఉన్న పరిస్థితులు గ్రహించిన కేసీఆర్ ఎఫెక్ట్ క్యాడర్పై పడకుండా ఉండేందుకు 8 నుంచి 12 స్థానాల్లో గెలిచి కేంద్రంలో కీలకంగా మారతామంటూ బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ ఉంది. ఆశలన్నీ మెదక్ సీటు పైనే, కేసీఆర్ సభల పట్ల జనాల్లో ఆసక్తి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మాజీ సీఎం కేసీఆర్ చేపడుతున్న రోడ్ షోలో జనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. 10 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఏం చెప్తారో వినేందుకు ఆసక్తి చూపుతున్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ కేవలం పబ్లిక్ మీటింగ్స్కి మాత్రమే వచ్చేవారు. ఆ సభలకు వెళ్ళిన వారు ఆయన్ను దూరంగానే చూసేవారు. కానీ ప్రస్తుతం రోడ్ షోలు నిర్వహించడం వల్ల ఆయనను దగ్గరగా చూడొచ్చనే కారణంతో జనాలు వస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కేసీఆర్ రోడ్ షోలకు వస్తున్న ప్రజలను చూసి కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత మొదలైందని, రానున్న రోజుల్లో మరింత పెరిగి తమకు అనుకూలంగా మారుతుందని గులాబీ లీడర్లు లెక్కలు వేస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసిన తర్వాత బీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో రోజుకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. మెజార్టీ మంది లీడర్లు క్యాడర్ పార్టీలో ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. రాజకీయ భవిష్యత్తు ఉన్న పార్టీలో చేరుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో షెడ్యూల్ వచ్చిన తర్వాత 5 బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పార్టీ వీడారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పేరు ప్రకటించిన తర్వాత కడియం కావ్య కాంగ్రెస్ గూటికి వెళ్ళి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో దిగారు. 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు. క్షేత్రస్థాయిలో లీడర్లు ఎన్నికల్లో పనిచేసేందుకు ముందుకు రావట్లేదనే టాక్ వినిపిస్తుంది. సో ఒకసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా ఒక 5 నుంచి 7 నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే కేసీఆర్ వచ్చినప్పటి నుంచి, అంటే గతంతో పోల్చుకుంటే కేసీఆర్ వచ్చినప్పటి నుంచి దాదాపుగా ఒక 3 నుంచి 5% ఓట్ బ్యాంక్ కూడా పెరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కేసీఆర్ రోడ్ షోలో దిగిన తర్వాత కూడా మాజీ మంత్రి ఇంద్రకిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరిగింది. తర్వాత కీలకంగా ఉన్న లీడర్లు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 0.1% తోటి మేము ఓడిపోయామని చెప్పుకుంటున్నారో, ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు పార్టీలోనే ఉండి ప్రతిపక్ష హోదా డెఫినెట్గా నిర్వహిస్తే మాత్రం ఈరోజు బీఆర్ఎస్కి అనుకున్నన్ని స్థానాలు మాత్రం డెఫినెట్గా వచ్చేటివి. ఎప్పుడైతే ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీలోకి వెళ్ళారో, సో బీఆర్ఎస్ పార్టీ పైన ఒక రకంగా నమ్మకం పోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్టేట్లో అధికారం లేకపోవడం, సెంట్రల్లో కూడా ఏ ఒక్క కూటమితోటి, ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమితోటి ఎవరితోటి కూడా ఇటు కూటమిలో లేకపోవడం కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 400 స్థానాల్లో నినాదంతో ఇటు మోడీ రంగంలో దిగడం, తర్వాత రిజర్వేషన్ల వ్యతిరేకతని కాంగ్రెస్ పార్టీ చూపించి, అలాగే ఇప్పటివరకు తెలంగాణకి బీజేపీ చేసింది ఏమీ లేదు, కేవలం గాడిద గుడ్డ అంటూ కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారం కూడా జనాల లోపలికి వెళ్ళడం. సో కొన్ని చోట్ల మాత్రం ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
14 స్థానాలు గెలవాలని కాంగ్రెస్, డబుల్ డిజిట్ అంటే 10 స్థానాల వరకైనా గెలవాలని భారతీయ జనతా పార్టీ. ఒకవేళ 10 నుంచి 12 స్థానాలు గెలిస్తేనే రేపటి నాడు రాష్ట్రంలో మన ఉనికి ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు. ఒకవేళ ఎంపీ ఎన్నికల్లో గనక 1-2 సీట్లు కూడా రాకపోతే బీఆర్ఎస్ పని అయిపోయినట్టే అని చెప్పేసి కూడా ఇప్పటికీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు. ఆల్మోస్ట్ గ్రామాలలో వార్డు మెంబర్ నుంచి పై స్థాయిలో ఉన్న కార్యకర్తల సైతం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి రోజుకి వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ 1-2 సీట్లు, కేవలం 5 లోపు సీట్లన్నా తెచ్చుకుంటే బీఆర్ఎస్ మనుగడ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి 5 సీట్లు కూడా రాకపోతే మాత్రం భవిష్యత్తులో బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్కి కావచ్చు, బీజేపీకి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.